హలో నమస్తే. పాస్టర్ ప్రవీణ్‌కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని త్వరగా రిలీజ్ చేయాలని మేము గవర్నమెంట్‌ని కోరుతున్నాము. అసలు పాస్టర్ ప్రవీణ్‌కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది అనేది పోలీసులు ఎందుకు బయటకి చెప్పటం లేదు అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము మీకు రిక్వెస్ట్ ఏందంటే, మీరు అసలు ఫస్టు ప్యారలల్‌గా పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని అనలైజ్ చేస్తూ ప్యారలల్‌గా మీరు క్రిమినల్‌ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో గవర్నమెంట్ అని మాకు అనుమానం వస్తుంది. ఓకే. మీరు అది ప్యారలల్‌గా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫస్ట్ ఏ క్రైమ్ అయినా సరే, ఏ క్రిమినల్ కేసు అనేది చూడండి. ఫస్ట్ మీరు క్రిమినల్‌ని పట్టుకునే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ స్టడీ చేస్తారు. అసలు ఇది హత్య లేకపోతే ఏమన్నా జరిగిందా, సూసైడ్ చేసుకున్నాడా, లేదంటే యాక్సిడెంటా, హార్ట్ అటాక్ ద్వారా చనిపోయాడా, భయపడి చనిపోయాడా అనేది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది ఫస్ట్. ఆ వచ్చిన తర్వాత దాన్ని బట్టి క్రిమినల్ని పట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో చెప్పలేదు. కానీ మీకు ఎవరి మీద అనుమానం ఉంటే మాకు చెప్పండి అని ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా వేస్తారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలి, అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని ఇంతవరకు చెప్పలే. కానీ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. అంటే అర్థం ఏంటే, వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక సైట్ నుంచి. అంటే ఇది మర్డర్ అయ్యే అవకాశం ఉంది అని అనే కదా అర్థం. మరి అలాంటప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు మీరు బయట పెట్టలేదు? ఇప్పుడు మీరు రెండు ప్యారలల్గా చేస్తే ఒక ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు వచ్చినటువంటి కేసులన్నీ కూడా చాలామందిని పబ్లిక్గా హత్య చేశారు. ఎన్ని పొలిటికల్ హత్యలు జరిగాయి. ఇప్పుడు ఆ వినుకొండలో డైరెక్ట్గా ఒక వైఎస్ఆర్సీపీ అతను నడి రోడ్డు మీద నరికేశారండి. చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కిడ్నాప్ చేసి పిచ్చకొట్టుడు కొట్టారు. ఓకే. ఎందుకు అంటే ఇది మా ప్రభుత్వం ఉంది, ఇది మీ ప్రభుత్వం మమ్మల్ని హెరాస్ చేశారు, ఇది మా ప్రభుత్వం, మీ అంతు తేలుస్తామని చెప్పి జనరల్గా కొద్దిగా లీడ్ తీసుకుంటారు. పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు కొద్దిగా లీడ్ వచ్చేది. ఆ లీడ్ వచ్చినప్పుడు వాళ్ళు అగ్రెసివ్ అయ్యి వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు. ఒకవేళ ఈ మర్డర్కి కూడా ఆ పొలిటికల్ లీడ్ తీసుకొని ఉంటే మీరు మ్యానిపులేట్ చేస్తారనే భయం ఉంటుంది కదా మాలో. ఇప్పుడు మీరు ప్యారలల్గా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయట పెట్టకుండా మీరు ప్యారలల్గా క్రిమినల్ని ఎతుకుతున్నారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకముందే క్రిమినల్ దొరికాడు అనుకోండి. ఇప్పుడు ఆ క్రిమినల్ ఎవరు అనే దాన్ని బట్టి మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ మ్యానిపులేట్ చేస్తారని భయం ఉంటుంది కదా. ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియనే చంపాడు అనుకోండి, పాస్టర్ ప్రవీణ్ని చంపింది క్రిస్టియను అనుకోండి, బయట పెట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళే కొట్టుకున్నారు, మాకు సంబంధం లేదు అని చెప్పేసి బయట పెట్టేస్తారు. ఆ క్రిస్టియన్స్ వాళ్ళే తనుకొని చంపేసుకున్నారని చెప్పి చాలా ధైర్యంగా బయట పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం చంపారు, ముస్లిం ఉన్నాడు అనుకోండి ప్రవీణ్ వెనక హత్యకి సంబంధించి, అప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగానే బయట పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, ఎన్డీఏ కూటమి కాబట్టి, ఆ ఎన్డీఏ సంబంధించిన వాళ్ళు ఎలాగో ముస్లిమ్స్ వాళ్ళని తిడితే వీళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి టక్కున వేసేస్తారు, ముస్లిమ్స్ చంపారండి, ముస్లిమ్స్ క్రిస్టియన్ మధ్య కూడా మాకు సంబంధం లేదని. ఒకవేళ పొరపాటున ఇన్ కేస్ హిందుత్వవాదుల హ్యాండ్ ఉంటే మీరు అంత తొందరగా బయట పెట్టరు కదా అనేటువంటి అనుమానం చాలామందిలో ఉంది. అది ఎందుకంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది, మీకు పైనుంచి ప్రెజర్స్ వస్తాయి, పైనుంచి ఏ స్థాయి నుంచి అయినా ప్రెజర్స్ వస్తాయి, వద్దు బయట పెట్టకండి హిందువులు చంపేసి ఉంటే అనేటువంటి ఆ అనుమానం మాలో రాకముందే దయచేసి ప్రభుత్వం ఫెయిర్గా ఉండండి అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు ఎలాగో క్రిస్టియన్స్కి హ్యాండ్ ఉంటే బయట పెట్టేస్తారు, ముస్లిమ్స్ హ్యాండ్ ఉంటే బయట పెట్టేస్తారు, హిందుత్వవాదుల హ్యాండ్ ఉంటే మీరు బయట పెట్టరనే అనుమానం చాలామందిలో ఉంది, ఇంక్లూడింగ్ మీ. ఓకే, సో అందుకే ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఇప్పటికీ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ దళితుల స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. పోయినసారి కూడా మీకు ఓట్లు వేశారు, ఇది సత్యం. పోయినసారి మైనారిటీస్ ఎస్సీ ఎస్టీలు మీరు బీజేపీతో ఎలియన్స్లో ఉన్నప్పటికి కూడా టీడీపీకి ఓటు ఎందుకు వేశారంటే, అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతోనే ఉన్నారు అనేటువంటి మైండ్ సెట్ ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఉంది. ఇటు జగన్ గారికి వేసినా చంద్రబాబు నాయుడు గారికి వేసినా ఇద్దరు బీజేపీ వైపు ఉన్నారు కదా, పెద్ద తేడా ఏముంది అనేటువంటి మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి సగం మంది మైనారిటీస్ వేశారు మీ వైపుకి. మీరు గమనించారో లేదు, ఈ ప్రవీణ్ హత్య జరిగిన రోజే ఎన్నికలు జరిగాయి, బైపోల్స్ జరిగాయి. మీకు 11 వచ్చాయి, వాళ్ళకి 39 వచ్చాయి. అంటే అర్థం ఎవరైతే మీకే ఓట్లు వేసిన మైనారిటీస్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి వేశారని అర్థం. అంటే మీరు దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే పొలిటికల్గా పతనం అయిపోతారు, అది ముందే చెబుతున్నాం. ఓకే, మీరు దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే పొలిటికల్గా పతనం అవుతుంది ఎన్డీఏ.
మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఫెయిర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. చాలామందికి అనుమానాలు అండి. ఇది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి చూడండి, ఇవన్నీ యూట్యూబ్ థంబ్నెయిల్స్, అవన్నీ థంబ్నెయిల్స్ చూడండి. ఇక చూడండి, హత్య, ప్రమాదమా, మర్డర్, యాక్సిడెంట్, ఇదిగో ప్రేమను పెంచితే చంపేస్తారా, ఇవన్నీ కూడా ఏ థంబ్నెయిల్ చూసినా హత్య అనే అనుమానం ఉంది. ఏ థంబ్నెయిల్ చూసినా సరే ఇది మర్డర్ అని చెప్పే అనుమానం ఉంది. అనుమానం ఉన్నప్పుడు మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఇంత టైం ఏంటి అనేది అర్థం కావాలి. ఇప్పుడు గతంలో ఇది ఆర్జీ కార్ కేసు ఉంది కదా, ఒక అమ్మాయిని కలకత్తా డాక్టర్ ఆర్జీ కార్ కేసుని చంపేసినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ హ్యాండెడ్ ఓవర్ టు ఫ్యామిలీ. ఎప్పుడంటే ఇది కదా ఆగస్టు 11వ తారీఖు. ఆ అమ్మాయి చనిపోయిందని తెలియదు ఆగస్టు 9 మార్నింగ్ గుర్తుపట్టారు. ఆగస్టు 9వ తారీఖున తెల్లవారుజామున ఎవరో చూశారు అమ్మాయి చనిపోయి ఉండటం. అంటే అది దాన్ని ఏదో మ్యానిపులేట్ చేశారట, ఇవన్నీ తొడపడానికి చూసి నానా తిప్పలు పడి 9వ తారీఖు సాయంత్రం ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు. 9 సాయంత్రం పోస్ట్ మార్టం చేస్తే ఆ 10వ తారీఖు ఆగి 11వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్టు గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసిందండి. 11వ తారీఖు మార్నింగ్, అంటే 1 డే టైం తీసుకొని ఇచ్చేశారు. ఓకే. ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చూడండి. ఇది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అయితే ఇది సమయం వాళ్ళు రాశారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అని. 15 మార్చి 2019 రాశారు వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అని. కానీ వివేకానంద రెడ్డి గారు చనిపోయింది అదే తారీఖు, 15వ తారీఖు తెల్లారి పొద్దునే వాళ్ళు కనిపెట్టారు ఆయన చనిపోయి ఉండటం. అంటే 15వ తారీఖు చనిపోతే 15వ తారీఖు సాయంత్రానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది బయట పెట్టారు. ఓకే, అంటే ఒక సింగిల్ డేలో వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. మరి ప్రవీణ్కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఇంతవరకు మీరు బయట పెట్టలేదు అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అఫ్కోర్స్ అది మీరు పోస్ట్ మార్టం చేసింది మొన్న చేశారు, సో నిన్నంతా టైం తీసుకున్నారు. దయచేసి ఈరోజు మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది మీరు బయట పెట్టండి. ఆ తర్వాత మీరు క్రిమినల్ని పట్టుకోండి. ఫస్ట్ యూ టెల్ వాట్ ఈస్ దేర్, దేంతో కొట్టారు, అక్కడ చెక్కలు ఉన్నాయి, చెక్కలతో కొట్టినట్టుందా, కర్రతో కొట్టినట్టుందా, రాయితో కొట్టారా. ఓకే, యాక్సిడెంట్ అనేది మేమైతే నమ్మట్లేదు, అది 100% మర్డర్ అని మాత్రం 100% మా ఇన్స్టిట్యూషన్ చెబుతుంది. మీ దయచేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ని మీరు బయట పెట్టండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు అంటే అర్థం అది మీకు తెలుసు అది మర్డర్ అని, కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. యాక్సిడెంట్ అయితే ఈ పాటికి మీరు చెప్పేసి ఉండేవాళ్ళు యాక్సిడెంట్ అని. ఓకే, మీరు అయితే మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ని క్రిమినల్ పట్టుకున్న తర్వాత క్రిమినల్ ఒకవేళ టీడీపీ వాళ్ళే ఉన్నారనుకోండి, అంటే టీడీపీ వాళ్ళు ఏం చంపరు పాస్టర్ని, అంటే ఇప్పుడు మత గొడవలు ఇవి. ఒక పాస్టర్ని చంపారంటే ఒక ముస్లిం అన్న చంపాలి, హిందూ అన్న చంపాలి, ఒక హిందుత్వవాది అన్న చంపాలి, ఒక ముస్లిం వాది అన్న చంపాలి. ఓకే, లేదంటే వీళ్ళ మధ్య క్రిస్టియన్స్ కొట్టుకొని పాస్టర్ల దగ్గర గొడవ అన్న జరగాలి. ఓకే, ఆ పాసిబిలిటీ ఉంది. ఒక 30% పాసిబిలిటీ హిందుత్వవాదులు చంపే అవకాశం ఉంది. ఆ హిందుత్వవాదికి ఒకవేళ టీడీపీ కార్యకర్త అవ్వచ్చు కదా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు హిందుత్వవాదులు అనేవాళ్ళు. వైఎస్ఆర్సీపీలో కూడా అన్ని పార్టీల్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైఎస్సీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీల్లో హిందుత్వవాదులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు టీడీపీ కార్యకర్త అయితే మీరు అతను కాపాడటానికి ట్రై చేస్తారేమో అనేటువంటి అనుమానం ఉంటుంది. మీ గవర్నమెంట్ కదా అదే. మరి అలాగైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ మారుస్తారంటే మార్చే అవకాశం ఉంది. ఎందుకు మార్చరు? ఇప్పుడు గతంలో ఇది మహారాష్ట్రలో ఇది ఎలాంటి ఎలిగేషన్ వచ్చింది, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వాజ్ మ్యానిపులేటెడ్ అండర్ డైరెక్షన్స్ ఆఫ్ డైరెక్టర్ రిలేటెడ్ టు మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్. మహారాష్ట్రలో ఇలాంటి ఒక హత్య కేసు వస్తే క్యాబినెట్ మినిస్టరు పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్కి ఫోన్ చేసి మ్యానిపులేట్ చేయించాడట, ఇలా తిరిగి రాయవా అని చెప్పేసి. అంటే ఆ అవకాశం కూడా ఉంది. పొలిటికల్ పవర్ ఉపయోగిస్తే మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి మేము ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మోడ్లో ఫస్ట్ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయండి, మా మొత్తాన్ని చెప్పండి అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో. ఆ తర్వాత మీరు క్రిమినల్ని పట్టుకోండి, ఆ తర్వాత యూ హంట్ ఫర్ ది క్రిమినల్. 2 ప్యారలల్గా చేయడంతో క్రిమినల్ని బట్టి రిపోర్ట్ మారిద్దామోనని అనుమానం ఉంది మాకు. కాబట్టి ప్లీజ్ స్టాప్ క్యాచింగ్ ద క్రిమినల్ని పట్టుకోవడం ఆపండి. ఫస్ట్ మాకు రిపోర్ట్ ఇవ్వండి, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆ తర్వాత మీరు క్రిమినల్ని పట్టుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.